రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్తు భారాన్ని మోపుతున్న చంద్రబాబు గారు ఏకంగా 9,412 కోట్ల విద్యుత్తు భారాన్ని రెండోసారి ప్రజలపై వేస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కంప్లీట్ కాలేదు. ఈరోజు ఆ విద్యుత్తు భారాన్ని దాదాపు 15,000 కోట్లు ఇంధనపు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై భారాన్ని మోపారు ఈ కూటమి నాయకులు, ఈ కూటమి ప్రభుత్వం. మొదటిసారి దీపావళి కానుకగా 6,072 కోట్ల భారాన్ని నవంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ వినియోగంలో కలిపారు. ఇప్పుడు డిసెంబర్ 1వ తేదీ నుండి మరో 9,412 కోట్ల భారాన్ని వేసేందుకు ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా ఏపీఈఆర్సీ నిర్ణయం చేసింది. 9,412 కోట్ల భారానికి ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపుతూ ప్రజల వద్ద నుండి వసూలు చేయాలని ఆల్రెడీ డిస్కమ్లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపటం, ఏపీఈఆర్సీ దీన్ని ఆమోదించటం, ప్రజల వద్ద నుండి వసూలు చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. ఇక డిసెంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ వినియోగంలో జనవరి 5వ తేదీ వచ్చే బిల్లు పైన ప్రజలకి ఆ భారం క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలలో మీరు విద్యుత్ గురించి ఎన్ని మాట్లాడారు? వైసీపీ ప్రభుత్వంపై విద్యుత్ ఏ విధంగా ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ వేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసింది, ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా విద్యుత్ భారాన్ని మోపము అంటూ మీరు 2024 ఎన్నికలలో ఎన్ని మాట్లాడారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలోకి దొక్కి 6,072 కోట్లు దీపావళి కానుకగా, మరో 9,412 కోట్లు డిసెంబర్ 1వ తేదీ నుండి భారం మోపేందుకు మొత్తం 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై వేసినందుకు మీ ప్రభుత్వాన్ని ఏమనాలి చంద్రబాబు గారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్ఛార్జీల కింద, ఇంధనపు సర్దుబాటు ఛార్జీల కింద ఇంత పెద్ద మొత్తాన్ని ఎప్పుడూ లేనంతగా పెంచడం చాలా చాలా దుర్మార్గమైన చర్య. సోలార్ ఎనర్జీ కంపెనీ నుండి ₹5.59 నుండి ఏకంగా ₹2.49 వైసీపీ ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసి రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్తు గత ప్రభుత్వంలో ఇచ్చింది. ఈ డిస్కమ్లు వచ్చేసి 12,000 కోట్లు ప్రతిపాదనలు ఏపీఈఆర్సీకి పంపాయి. ఏపీఈఆర్సీకి ఈ 12,000 కోట్ల ఇంధనపు సర్దుబాటు ఛార్జీలను అందులో 3,300 కోట్ల వరకు ఆ డిస్కౌంట్ ఇచ్చి మిగతా 9,412 కోట్లు ప్రజల వద్ద నుండి వసూలు చేసేలా ప్రతిపాదనలను రెడీ చేయడం జరిగింది. గతంలో ₹1.27 విద్యుత్ సర్ఛార్జీలు భారం ఉండేది. ఇప్పుడు మళ్ళీ 0.92 అదనంగా భారం పడుతూ ఉంది. మొత్తం కలిపి కూడా దాదాపు ₹2.27 వరకు ఒక్కొక్క యూనిట్కు రేపు నెల నుండి భారం పడేందుకు ఆల్రెడీ మొత్తం ప్రతిపాదనలు కూడా రెడీ అయిపోయాయి. మా ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగలోకి దొక్కిన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒక్క రూపాయి కూడా పెంచనన్న మీరు దేశంలో ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య. ఓట్లేసిన ప్రజలకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ విధంగా జరగాల్సిందే. ఇప్పుడు ప్రజలే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మనకు అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు. జై హింద్.